పశ్చిమాసియాలో యుద్ధం మొదలైతే ప్రపంచం మొదటగా చూసేది ఒకే విషయం, చమురు ధరలు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడిపించేది ప్రధాన ఇంధనం ఇప్పటికీ ఆయిలే. అందుకే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారి ఉలిక్కి పడతాయి. అదే ఇప్పుడు కూడా జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్స్లో పెద్ద అలజడే కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు $90 పరిధిలో ఉన్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా $100 మార్కు దాటేస్తాయి. కొన్ని ట్రేడింగ్ సెషన్స్లో అయితే 110 నుంచి 120 దాకా ఎగవాకిన సందర్భాలు కనిపించాయి. ఇక ఈ పెరుగుదలకు కారణం కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఆ యుద్ధం జరుగుతున్న ప్రదేశం కూడా. చమురు ధరలు పెరగడం ప్రారంభమయ్యేసరికి స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల కోసం డాలర్ వైపే పరుగులు తీస్తున్నారు. ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలు ఆందోళనలో పడుతున్నాయి. భారత్ లాంటి దేశాల్లో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం పెట్రోల్ ధరల నుంచి రవాణా ఖర్చులు, ఆహార ధరలు, ద్రవ్యోల్బణం వరకు ప్రతి రంగం పైన పడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు ప్రపంచానికి కవరు పెడుతున్న అసలు ప్రశ్న వేరే ఉంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి వస్తుందా, లేక ప్రపంచ ఇంధన సరఫరాలో పెద్ద అంతరాయమే ఏర్పడుతుందా? చమురు ధరలు తాత్కాలికంగా మాత్రమే పెరుగుతున్నాయా, లేక మరింత ఎగబాకే ప్రమాదం ఉందా? పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా చమురు మార్కెట్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రారంభమైన సైనిక ఉద్రిక్తతలు రెండో వారంలోకి ప్రవేశించడంతో ప్రపంచ ఇంధన సరఫరా కొనుగోలుపై తీవ్ర ప్రభావం పడుతోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచ చమురు ఉత్పత్తి, రవాణాలో కీలక పాత్ర పోషించడంతో అక్కడి యుద్ధ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 3.5 తర్వాత మొదటిసారి ఒక బ్యారెల్ ముడి చమురు ధర $100 మార్కును దాటడం ప్రపంచ మార్కెట్లో కొత్త ఆందోళనకు దారితీస్తోంది. అమెరికా బెంచ్ మార్క్గా పరిగణించే వెస్ట్ టాక్సిస్ ఇంటర్మీడియట్ ధర ఒకసారిగా భారీగా పెరిగి $106 పైగా చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువగా ప్రయోగించే బ్రెంట్ క్రూడ్ ధర వేగంగా ఎగబాకి $107 చేరింది. కొన్ని దశల్లో ఈ ధరలు $114 నుండి $120 వరకు కూడా పెరిగినట్లుగా మార్కెట్ ట్రేడింగ్ డేటా సూచిస్తోంది. కేవలం కొన్ని రోజుల్లోనే చమురు ధరలు 20 నుండి 30% వరకు పెరగడం కలవరపెడుతోంది. గత వారం మార్కెట్లు ముగిసే సమయానికి చమురు ధర $90 పరిధిలోనే ఉండగా యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ఒకసారిగా భారీ ఎగబాకులు నమోదయ్యాయి. ఈ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉత్పత్తిని మరియు రవాణా వ్యవస్థలపై ఏర్పడిన అనిశ్చితి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చల కేంద్రంగా మారింది. ఇరాన్ తీరానికి సమీపంగా ఉన్నటువంటి ఈ సన్నని సముద్ర మార్గం ద్వారా ప్రపంచం వినియోగించే చమురులో దాదాపు 5వ వంతు ప్రతిరోజు రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుండి భారీగా చమురు అలాగే గ్యాస్ సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అయితే ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇరాన్ నుండి వచ్చే క్షిపణి లేదా డ్రోన్ దాడుల భయంతో అనేక ట్యాంకర్ నౌకలు ఈ ప్రాంతంలో ప్రయాణం చేయడానికి వెనుకంజ వేస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి చమురును ప్రపంచ మార్కెట్కు పంపడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని దేశాల నిల్వ ట్యాంకులు నిండిపోవడంతో తాత్కాలికంగా ఉత్పత్తిని కూడా తగ్గించడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాలు ఇక ఉత్పత్తిని పరిమితం చేస్తున్నట్లుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యుద్ధంలో ఇంధన మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరుగుతుండటంతో సరఫరాపై మరింత అనిశ్చితి నెలకొంది. కొన్ని చమురు నిల్వ కేంద్రాలు, ఉత్పత్తి సదుపాయాలు లక్ష్యంగా మారినట్టుగా సమాచారం రావడంతో మార్కెట్లు మరింత ఆందోళన చెందుతున్నాయి. ఇంధన సరఫరాలో ఏర్పడుతున్నటువంటి ఈ అంతరాయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభమైంది. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు, ఉత్పత్తుల వ్యయాలు పెరుగుతున్నాయి. దీంతో అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం ఇక చమురు ధరల దీర్ఘకాలం పాటు అధికంగా కొనసాగితే ఇక ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.
చమురు ధరలు ప్రతి 10% పెరిగితే కనుక ప్రపంచం ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావం కరెన్సీ మార్కెట్లో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల కోసం డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అమెరికా డాలర్ మరింత విలువ బలపడుతోంది. యూరో, బ్రిటిష్ పౌండ్ వంటి ప్రధాన కరెన్సీలు కొంత బలహీనంగా మారాయి. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాలు కరెన్సీలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో ప్రాంతంలో అనేక కరెన్సీలు కూడా ఈ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి. భారతదేశంపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో అదనపు భారం పడుతోంది. ఇప్పటికే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీనపడింది. ఇటీవల రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరినట్టుగా మార్కెట్ డేటా సూచిస్తోంది. చమురు ధరల ఎక్కువ కాలం పాటు $100 పైగా కొనసాగితే కనుక రూపాయి విలువ మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా దేశంలో అనేక మార్కెట్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి మార్కెట్లలో షేర్లు పడిపోయాయి. ఇక పెట్టుబడిదారులు ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చమురు ధరల పెరుగుదల తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు ముప్పును తొలగించడానికి ఇది చెల్లించాల్సినటువంటి చిన్న మూల్యమని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు మళ్లీ తగ్గిపోయాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అనేక ఆర్థిక నిపుణులు మాత్రం పరిస్థితి అంత సులభంగా మారకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా పరిష్కార మార్గాలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక దేశాలు అత్యవసర చమురు నిల్వలను విడుదల చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. G7 దేశాలు అంతర్జాతీయ ఇంధన సంస్థలతో కలిసి సమన్వయంతో నిల్వల నుండి చమురు విడుదల చేయాలనే అంశాన్ని చర్చిస్తున్నట్టుగా సమాచారం. అత్యవసర నిల్వల నుండి కొన్ని $100 బిలియన్ బ్యారెళ్లు ఇక చమురు విడుదల చేస్తే మార్కెట్లో కొత్త స్థిరత్వం తీసుకురావచ్చని భావిస్తున్నారు. అయితే అసలు ప్రశ్న యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనేదే. ఘర్షణల తర్వాత ముగిస్తే మార్కెట్లు కొంతకాలంలోనే కోలుకునే అవకాశం ఉంది. కానీ యుద్ధం మరింత విస్తరించి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉత్పత్తి, రవాణా వ్యవస్థలు ఎక్కువ కాలం ప్రభావితమయ్యే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి పూర్తిగానే మూసుకుపోయే పరిస్థితి వస్తే అది ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ దెబ్బ తగ్గుతుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచం మొత్తం పశ్చిమాసియాలోని పరిణామాలపై గట్టిగా దృష్టి పెట్టింది.